పాపం మీరు కూడా తెలుసు, ఒక విలేకరుగా, ఒక జర్నలిస్ట్గా కోడెల శివప్రసాద్ గారు పాపం ఆయన కొన్ని వందల మందితో రైతు సోదరులని, మహిళలను తీసుకొచ్చి ఆ డ్యామ్ సైట్కి వచ్చి వాళ్ళు భక్తితో ఆ ప్రాజెక్టు చూసి మా ప్రాంతాలుగా నీళ్ళు వస్తున్నాయని మహిళలు మాట్లాడితే ఆ అంబటి రాంబాబు వెకిలి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, అసభ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. మహిళలు భక్తిభావంతో ఆ డ్యామ్ పనులు పూర్తి అవ్వాలి, ఆ నీళ్లు రావాలి, మా ప్రాంతాలు బాగుపడాలని మాట్లాడుతూ ఉంటే ఆ రోజుల్లో శాసనసభలో ఆ మహిళలు క్యాసెట్లు వేసి నువ్వే సజీవ సాక్ష్యం. మీరందరూ ఆ రోజు కోడెల గారు కొన్ని వందల మంది కొన్ని బస్సులు వేసుకొచ్చి మీరందరూ కూడా రైతులకి మహిళలకి చూపించారు. అటువంటిది కూడా వాళ్ళు పట్టిసీమ చూశారు, మీరు ఆ రోజు పోలవరం పనులు చూశారు. అవన్నీ వాస్తవాలు. ఇవాళ 5 ఏళ్ళు పోలవరాన్ని 3% తీసుకొచ్చారు. ఇవాళ మళ్ళీ పోలవరం మీద జరుగుతున్న పనుల మీద మీరు విద్వేషంతో, ఆక్రోశంతో మాట్లాడుతూ ఉన్నారు. మీకు వచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి.